కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్‌లో బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అనేది టాలెంట్ కాదు, కన్సిస్టెన్సీ. చాలామంది 2-3 రోజులు ఫైర్‌లో చదువుతారు. ఏమవుతుందో తెలీదు గానీ తర్వాత గ్యాప్ ఒస్తుంది. గ్యాప్ ఒచ్చిందంటే ఆటోమేటిక్‌గా మనలో గిల్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత రీస్టార్ట్ చేయాలి అనుకుంటాం. బట్ ఈ రీస్టార్ట్ చేయడానికి చాలా ఎక్కువగా థింక్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే సరైనటువంటి ఇంట్రెస్ట్ లేకపోవడం. సో, ఇలా ఉండటం వల్ల మనం ఎంత బాగా స్కిల్డ్ ఉన్నప్పటికీ గూడా కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల ఎగ్జామ్స్‌లో మనం రాణించలేకపోతున్నాం. సో దట్ ఈ వీడియోలో కన్సిస్టెన్సీని ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేటటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఇందులో ఒక 7-8 అంశాల గురించి మాట్లాడతాను. సో దట్ ఈ విషయాలను మీరు గనుక ఫాలో అయ్యారంటే మాక్సిమం మీ యొక్క ప్రిపరేషన్‌ని కన్సిస్టెంట్‌గా ముందుకు తీసుకెళ్లొచ్చు. అలానే సాధ్యమైనంత వరకు మీకు ర్యాంక్ తెచ్చిపెట్టడానికి అవకాశాలను గూడా మెరుగుపరుచుకోవచ్చు. అందులో మొదటిదేంటంటే మోటివేషన్ కాదు, సిస్టమ్ మీద మనం ఎప్పుడైనా డిపెండెంట్ అయ్యుండాలి. ఎందుకంటే మోటివేషన్ ఎప్పుడైనా టెంపరరీ, తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. బట్ సిస్టమ్ అనేది పర్మనెంట్. ఎందుకంటే చాలామంది ఇక్కడ ఏం చేస్తామంటే, నాకు మూడ్ ఉంటేనే చదువుతాము అనే మెంటాలిటీతో ఎక్కువ మంది చదవడం జరుగుతుంది. బట్ ఇలా ఉన్నాము అంటే ఖచ్చితంగా కన్సిస్టెన్సీ లేకపోవడం జరుగుతుంది. కాబట్టి మీరేం చేయాలంటే ఏది ఏమైనా డైలీ 7 పీఎంకి 7 ఏఎంకి నేను టేబుల్ దగ్గర కూర్చుంటా. ఇలా డైలీ రొటీన్ మనకి ఫిక్స్ అయితే మైండ్ ఆటోమేటిక్‌గా వర్క్ అనేది స్టార్ట్ అవుతూ ఉంది. సో, ఒకే పనిని నిరంతరం మనం ప్రతిరోజు చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా మన మైండ్ కూడా తీసుకుంటుంది. సో దట్ అది ఆటోమేటిక్‌గా, కన్సిస్టెంట్‌గా తర్వాత రాబోయే రోజుల్లో గూడా అది మనకి ఒక అలవాటుగా మారుతుంది. రెండోదేంటంటే చిన్న టార్గెట్స్ మనం ఎప్పుడైనా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది 8 అవర్స్ సడన్‌లీ చదవడం ప్రారంభిస్తారు. బట్ 8 అవర్స్ మీరు ఏ విధంగానూ ప్రిపేర్ అవ్వకుండా సడెన్‌గా 8 అవర్స్ టైమ్ టేబుల్ యేసుకున్నారంటే చదవడం ఆటోమేటిక్‌గా కష్టమవుతుంది. కాబట్టి మీరేం చేస్తారు అంటే 2 అవర్స్ ఫోకస్డ్ స్టడీ పెట్టుకోండి. అండ్ ఆల్సో డైలీ కొన్ని ఎంసీక్యూస్‌ని కూడా ప్రాక్టీస్ చేయండి. అండ్ ఆల్సో ఒక టాపిక్కు రివిజన్‌కి కూడా పెట్టుకోండి. ఇలా చిన్న చిన్న విజయాలు, స్మాల్ విన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి కాన్ఫిడెన్స్‌ని తీసుకొస్తాయి. ఎప్పుడైనా కాన్ఫిడెన్స్ వస్తే అది కన్సిస్టెన్సీకి దారితీస్తుంది. సో, చిన్న చిన్న విజయాలే మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. ఆత్మవిశ్వాసం వచ్చిందంటే ఆటోమేటిక్‌గా మన యొక్క ప్రిపరేషన్ కన్సిస్టెన్సీ వైపు నడుస్తుంది. అలానే పెర్ఫెక్ట్ డే కోసం చాలామంది వెయిట్ చేస్తారు. ఆ విధమైనటువంటి అప్రోచ్ అనేది మనకిక్కడ పనికిరాదు. చాలామంది రేపటి నుంచి స్టార్ట్ చేద్దాంలే సీరియస్‌గా. ఈరోజు సండే గదా! మంచిగా చిల్ అవుదాం. రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం అనే ఫీలింగ్‌లో ఎక్కువ మంది ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, పెర్ఫెక్ట్ టుమారో అనేది ఎప్పుడూ గూడా మనకి రాదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు బ్యాడ్ డే వచ్చినా, ఇఫ్ ఇన్ కేస్ చదవాలని లేకపోయినప్పటికీ 30 మినిట్సు మీరు చదవండి. అట్‌లీస్ట్ 10 పేజెస్ అయినా రివిజన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో కొన్ని 5-10 ఎంసీక్యూస్ అయినా సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు బ్యాడ్ డే ఉన్నా, చదవాలనే ఇంట్రెస్ట్ లేకపోయినా. ఇంకోటేంటంటే కన్సిస్టెన్సీ అంటే డైలీ మ్యాసివ్ వర్క్ చేయడం కాదు. డైలీ టచ్‌లో ఉండటం అనేది కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి పెర్ఫెక్ట్ డే కోసం వెయిట్ చేసి, పెర్ఫెక్ట్ డేనే నేను మొదలు పెడతాను అనేటటువంటి అలవాటు ఉంటే ఖచ్చితంగా మార్చుకోండి. దెన్ ఆ తర్వాత డోపమైన్ డిస్ట్రాక్షన్స్‌ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎగ్జామ్ ప్రిపరేషన్‌లో ఫోన్ అనేది మనకి బిగ్గెస్ట్ ఎనిమీగా ఉంటుంది. ప్రిపరేషన్ టైంలో మీరేం చేస్తారు? ఇఫ్ ఇన్ కేస్ మీకు ఫోన్ ఉందంటే నోటిఫికేషన్స్ అన్నిటిని గూడా ఆఫ్ చేసి పెట్టుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఏవైనా చూస్తున్నారంటే వాటిని గూడా లిమిట్‌లో పెట్టుకోండి. దీంతో పాటు పొమడోరో మెథడ్ ఏదైతే ఉందో దాన్ని గూడా యూజ్ చేయండి. దాన్ని గూడా ఫాలో అవ్వండి. లైక్ ఓకే, 50 నిమిషాలు నేను మంచిగా చదువుతాను. ఏ విధమైనటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా. దెన్ ఆ తర్వాత 10 మినిట్స్ బ్రేక్ తీసుకుంటాను. లైక్ ఈ పొమడోరో టెక్నిక్ మనం 'అరవింద సమేత వీర రాఘవ' మూవీలో మనం చూస్తాం. సో, ఆ విధమైనటువంటి టెక్నిక్స్‌నైనా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఫోస్ ఎప్పుడైతే ఫోకస్‌ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటామో, ఫోకస్ ఎప్పుడైతే ప్రొటెక్ట్ చేస్తే కన్సిస్టెన్సీ ఆటోమేటిక్‌గా ఇంప్రూవ్ అవుతుంది. సో, ఈ విధంగా డోపమైన్‌ని మనం కంట్రోల్ చేసుకోవాలి. దెన్ ఆ తర్వాత స్టడీకి ఫిక్స్డ్ ప్లేస్, అలానే ఫిక్స్డ్ టైమ్ అనేది మనం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా ఉంది అంటే మన మైండ్‌కి మనం సిగ్నల్స్‌ని పంపిస్తాం. సో, ఎప్పుడైనా మైండ్‌కి సిగ్నల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సేమ్ ప్లేస్ కావచ్చు, సేమ్ టైమ్ కావచ్చు, అలానే
సేమ్ హ్యాబిట్. ఇలా ఉందంటే బ్రెయిన్ ఆటోమేటిక్‌గా స్టడీ మోడ్‌లోకి వెళ్తుంది. రైట్. ఇలా ఫిక్స్డ్ ప్లేస్ అలానే ఫిక్స్డ్ టైమ్‌ని మనం ఏర్పాటు చేసుకోవాలి మన యొక్క ప్రిపరేషన్‌కి. అలానే మన యొక్క ప్రోగ్రెస్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా డైలీ ట్రాకర్‌ని మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను కరెంట్ అఫైర్స్ చదువుతాను. యెస్ చదువుతాను. పాలిటీ రివిజన్ చేస్తాను. యెస్ చదువుతాను. 50 ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తాను. యెస్ చేస్తాను. ఇలా చైన్ బ్రేక్ కాకుండా చూస్తే మోటివేషన్ ఆటోమేటిక్‌గా మనకి ఇంక్రీజ్ అవుతుంది. మన ప్రోగ్రెస్ మనం ఎంతలో ఉన్నాము అనేది మనకి ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకుంటే మనం ఏదైనా పనిని చేయడానికి ఉత్సాహం వస్తుంది. ఇంకోటేంటంటే ఈ కాంపిటీటివ్ ఫీల్డ్‌లో కంపారిజన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో దట్ ఆ కంపారిజన్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా ఆపేసేయండి. కొంతమంది మన పక్క నుండి ఒక 10 అవర్స్ చదువుతారు. వాడు 10 అవర్స్ చదువుతున్నాడు అని మనం చాలా వరకు టెన్షన్ పడిపోతాం. సో ఈ విధమైనటువంటి టెన్షన్స్ మీరు పడాల్సినటువంటి అవసరం లేదు. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో రేసు ఫాస్ట్‌గా పరిగెత్తేవాడిది కాదు. లాస్ట్ వరకు ఆగకుండా వెళ్ళినోడు మాత్రమే గెలుస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. అందుకనే కంపారిజన్స్ ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా ఉంటే వాటిని పూర్తిగా ఆపేసేయండి. దెన్ ఆ తర్వాత డిసిప్లైన్ ఈజ్ గ్రేటర్ దాన్ మోర్. సక్సెస్ వచ్చిన టాపర్స్‌కి కూడా కొన్నిసార్లు చదవాలనేటటువంటి ఇంట్రెస్ట్ ఉండదు. కానీ వాళ్ళని ర్యాంక్ రాని వాళ్ళని సెపరేట్ చేసేదేంటంటే మూడ్ లేకపోయినా, ఇంట్రెస్ట్ లేకపోయినా వర్క్ చేయడం. సో వర్క్ లేకపోయినా ఇంట్రెస్ట్ లేకపోయినా వర్క్ చేసేది ఏదైతే ఉంటుందో దాన్నే మనం రియల్ కన్సిస్టెన్సీగా చెప్పుకుంటాం. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డైలీ మోటివేషన్ అనేది మనకి అవసరం లేదు. బట్ డైలీ డిసిప్లైన్ అనేది మనకి చాలా అవసరం. ఇది ఉంటే సరిపోతుంది. వన్ డేలో ఎప్పుడు కూడా లైఫ్ మారదు. కానీ డైలీ రిపీట్ అయ్యే హ్యాబిట్సే మన లైఫ్‌ని మారుస్తాయి. కన్సిస్టెన్సీ అంటే ఫాస్ట్‌గా వెళ్ళడం కాదు, ఆగకుండా వెళ్ళడం. మీరు ఎప్పుడైతే ఈ విధమైనటువంటి అప్రోచ్‌ని ఫాలో అవుతారో మీ యొక్క ప్రిపరేషన్ కూడా కన్సిస్టెన్సీ వైపు నడుస్తుంది. కన్సిస్టెన్సీ ఉన్న వాళ్ళకి ర్యాంక్ రావడానికి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. సో ఈ టెక్నిక్స్, ఈ 8 అంశాలని మీరు ఫాలో అయ్యారంటే చాలా మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఒకటోది మోటివేషన్ మీద కాదు, సిస్టమ్ మీద డిపెండెంట్ అవ్వండి. రెండోది చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకోండి. ఒకే రోజు ఎక్కువగా చదివేదానికంటే చిన్న చిన్న టార్గెట్స్. థర్డ్ వన్ ఈజ్ పర్ఫెక్ట్ డే కోసం వెయిట్ చేయకండి. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ డోపమైన్ డిస్ట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేసుకోండి. మొబైల్ ఫోన్ ఇటువంటివి ఏవైనా ఉంటే నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి. రీల్స్ ఏవైనా చూస్తుంటే వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. దెన్ ఫోర్త్ వన్ ఈజ్ స్టడీకి ఫిక్స్డ్ ప్లేస్ అండ్ ఫిక్స్డ్ టైం టేబుల్, ఫిక్స్డ్ టైం అనేది పెట్టుకోండి. తర్వాత ప్రోగ్రెస్ని నిరంతరం ట్రాక్ చేస్తూ ఉండాలి. దెన్ ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా కంపారిజన్స్ ఉన్నాయంటే వాటన్నిటిని కూడా ఆపేసేయండి. అలానే ఇంట్రెస్ట్ కంటే మనకి ముఖ్యమైనది ఏంటంటే డిసిప్లైన్. సో దట్ డైలీ మోటివేషన్ మనకి ఎప్పుడు కూడా అవసరం లేదు. బట్ డైలీ డిసిప్లైన్ ఉంటే సరిపోతుంది. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్, టేక్ కేర్, బాయ్.